బ్రేకింగ్ న్యూస్ నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాను అలజడి రేపుతుంది. ఉత్తర వాయువ్య దిశగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. పుదుచ్చేరి చెన్నై మధ్య కేంద్రీకృతమైంది. దాని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలకు అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ చెబుతుంది. అయితే ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తుంది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కు అవకాశం ఉందని అలర్ట్ చేశారు. ఆకస్మిక వరదల విషయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైతులు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీరం వెంబడి గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, తిరుపతి, నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాకి సంబంధించి ఇప్పటికే 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అలాగే వర్షాలు కురుస్తాయి అవకాశం కనిపిస్తుందని ఐఎండీ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఫెంగల్ తుఫాను ప్రభావం ముఖ్యంగా ఉత్తర వాయు దిశగా ప్రభావం చూపుతుంది. చెన్నైకి, పుదుచ్చేరికి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం అంటే ఉమ్మడి తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాకి 70 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో దాదాపుగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి కూడా వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. దాంతోపాటుగా నెల్లూరు, తిరుపతికి సంబంధించి కూడా కడప జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్కి అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ అంటే మొట్టమొదటిసారిగా గతంలో ఫ్లాష్ ఫ్లడ్ చాలా తక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ తాజాగా కడపకి సంబంధించి అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కడప ప్రాంతంలో కూడా ఫ్లాష్ ఫ్లడ్ కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి అంటే ఏదైతే చెన్నై నుంచి ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఓడరేవు వరకు కూడా 6వ ప్రమాదక హెచ్చరిక, మరికొన్ని చోట్ల 4, మరికొన్ని చోట్ల 3వ ప్రమాదక హెచ్చరికని అధికారులు అయితే జారీ చేశారు. పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. మరొక వైపు రైతులకు సంబంధించి మిర్చి, ధాన్యం పొలాల్లో ఉంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు స్పష్టమైన హెచ్చరికను అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల కాలంగా ఫెంగల్ తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా చూపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా 5 జిల్లాల ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి కడప జిల్లాలతో పాటుగా మిగిలిన జిల్లాల అంటే ఈ 4 జిల్లాల ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి అధికారులు అయితే ఉత్తర్వులు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి అంటే విడిపోయిన జిల్లా ప్రకారం బాపట్లలో కూడా స్వల్పంగా ఈ తుఫాన్ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. మరొక వైపు ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా చలిగాలులు వీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఉత్తరాంధ్రకు సంబంధించి తుఫాను ప్రభావం ఏమాత్రం లేకపోవడంతో దిశ మార్చుకున్న నేపథ్యంలో రాయలసీమ వైపు కూడా ఎక్కువగా ఈ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. రానున్న 48 గంటల పాటు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి వాతావరణ శాఖ అయితే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. రత్న రైట్ శివ, అయితే ఇప్పటికే ఏపీలో రెడ్ అలర్ట్ కానీ అలాగే ఎల్లో అలర్ట్ కానీ జారీ చేసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? ఏ ప్రదేశాలని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది ఐఎండీ అధికారులు? అంటే ప్రధానంగా చూసుకుంటే వాతావరణ శాఖకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్, గ్రీన్ అలర్ట్కి సంబంధించి ఇంకా ఐడెంటిఫికేషన్ చేయలేదు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో కూడా వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అంటే ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి తిరుపతి, ఉమ్మడి నెల్లూరు జిల్లాకి సంబంధించి తుఫాను కేంద్రీకృతం అంటే దాదాపుగా వాయుగుండం 70 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన నేపథ్యంలో ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కడప జిల్లా, గుంటూరు జిల్లా అంటే ఉమ్మడి కడప, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి గ్రీన్ అలర్ట్ ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ, ఇటు ఐఎండీ అధికారులు, భారత వాతావరణ శాఖ, ఇటు విపత్తుల శాఖ 3 శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ 3 జిల్లాలపై ఈసారి మాత్రం ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 3 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.
రైట్, ఇక ఇప్పటికే చూసుకుంటే ఫెంగల్ తుఫాను ప్రభావంతో అటు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా ఎండీ అధికారులు చెప్తున్నారు. తీరం వెంబడి గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికే ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఇక ఈ తుఫాను ప్రభావంతో లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది.